ఈరోజు పటాభి మా సహచార అధికార ప్రతినిధి పటాభి గారిని చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థి మనోహర్ నాయుడు గారు తిట్టాడు. కంటెస్టర్ నాకు తెలియదు. ఒకవేళ పటాభి గారు అతను ఏమని ఉంటే చర్యలు తీసుకోండి. ఈ రోజు ఈ వీడియో ప్లే చేసిన తర్వాత నేను డీజీపీ గారిని అడుగుతున్నాను, ఇతని మీద ఏం చర్యలు తీసుకుంటారు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకుంటారు చేస్తాం. వినండి ఒక్కసారి, దయచేసి ప్రజలు కూడా ఏమనుకోవద్దు. ఈ బూతులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండి ఈ రోజు కనీసం ఒక పంచాయతీ వార్డు నెంబర్ గా గెలవలేనటువంటి ఒక లుక్షా నా కొడుకు, ఒక లఫుట్ నా కొడుకు, ఒక వ్యవర్స నా కొడుకు, నా కొడుకు ఎప్పుడు ఏ రోజు కూడా జనంలో ఉండి ఏదో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీస్ లో కూర్చొని నా కొడుకు దున్నాపోతులాగా పంది తిన్నట్టుగా ఆ దరిద్రుడు ఆ రోగు కాదు భాష వింటంటేనే సాక్షిలో వాళ్ళు వేసుకున్నారండి. అసలు అలాంటి వాడికి అభ్యర్థిత్వం ఇవ్వడం నేను చెప్తున్నాను వెంకటేశ్వర గారు. ఇప్పుడు పట్టాభి గారు ఏదైనా మాట్లాడాలంటే విని కూడా జనం ఓట్లేస్తారండి. అదే నేను అందుకనే కదా మరి ఏస్తే జనం ఏంటో కూడా ఆలోచించుకోవాలి. అందుకనే కదా నేను ప్లే చేసింది. ఒకవేళ పట్టాభి గారు ఏదైనా రోగ్స్ బ్లడీ ఫూల్స్ అంతకంటే పెద్ద పదం మీరు తిట్టొద్దు. ఒక్క నిమిషం, నేను తిట్టలేదబ్బా, ఆ క్యారెక్టర్ సో నేనేమన్నా ఇప్పుడు మీరు విన్నారు కదా, టీవీ చూసే వాళ్ళందరూ గమనించారు. మా పార్టీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు. మీరు ఆలోచించండి, ఇటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. ఇటువంటి వ్యక్తికి రేపు చిలకలూరుపేటకు ప్రజలు ఓట్లు వేస్తారా? కాసేపు వేద్దారు అనుకుందాను. మరి డీజీపీ గారు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు సార్ మీరు? మరి టీడీపీ వాళ్ళు చిన్న పోస్టులు పెడితేనే ఎవరి మీద వచ్చి ఎత్తపోతారే. ఇప్పుడు ఇతని మీద ఏ చర్యలు తీసుకుంటారు? ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది? ఇది పట్టాభి గారిని తిట్టిందని కాదు నా ఉద్దేశం. ఏ స్థాయిలో టీడీపీ వాళ్ళని అతను థ్రెటన్ చేస్తుండ్రు నాకు అది కనిపిస్తుంది. ఈరోజు పట్టాభి గారు కావచ్చు, రేపు పొద్దున జీవీ రెడ్డి కావచ్చు, రేపు పొద్దున వెంకటేశ్వర గారు కావచ్చు, లేదా ఎనలిస్టుకున్న విక్రమ్ గారు కావచ్చు, లేదా భానుప్రకాష్ రెడ్డి గారు కావచ్చు. ఇష్యూ అది కాదు. మా పార్టీ వ్యక్తిని తిట్టాడని నేను చెప్పడం కాదు. రేపు ఎవరైనా కావచ్చు ఆ స్థానంలో ఏ చర్యలు తీసుకుంటే చెప్పండి. ఇప్పుడు డీజీపీ గారు అతని అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇలా తిట్టినా కూడా నేను రేపు ఏప్రిల్ 18వ తేదీన బీఫామ్ ఇస్తానని చెప్తాడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత? అరే భలే ఉన్నారండి, ఏమైనా కొద్దిగా డౌట్ ఉందేమో ఇప్పటిదాకా. దీంతో 100% కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది బీఫామ్. ఈ భూర్త పురాణంతో ఆయనకి బీఫామ్ ఇవ్వడం కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది. మీరు భలే ఉన్నారు. ఆయన ఉన్నాడు మళ్ళా, ఇందాక చెప్పాను కదా జోగి రమేష్ గారి వీడియో ఉంది, అది ఇంకా మా సార్ మీద, అది ఇంకా అది ఇల్లేము అసలు వద్దులే. ఇంత దారుణం ఉంటుందని ప్లే చేస్తే అనుకోలే, నేను వేరే చూసి అనుకున్నా. మీరు ఇప్పుడు ఒకటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. ఒక్కోసారి ఆవేశంలో ఒక మాట 2 మాటలు దొల్లుతారు. అది ఏ పార్టీలో అయినా సరే దొల్లకూడదు, దొల్లుతారు. అయితే దానికి క్షమాపణలు చెప్పించుకోవాలి, లేదా ఏదన్నా చట్టపరంగా ఉంటే చర్యలు తీసుకోండి. మా పార్టీ అయితే మేము తిడతాము, మీరు అనొద్దని మేము చెప్పము. అది ఇదేం దారుణము? రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్గా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఈ స్థాయిలో భాష ఉపయోగిస్తే ఇక సామాన్య ప్రజలు భయపడరా? ఇంకేదన్నా అడగాలంటే వాళ్ళ సమస్యలు ప్రభుత్వాన్ని అడుగుతారా? దరిద్రం. లీడర్స్కే దిక్కు లేకపోతే మీరు ఈ విధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అంటేనే జుగుప్సాకరంగా ఉంది. ఎమ్మెల్యేలు అవుతే ఇంకెలా ఉంటుందో భరించడమే కష్టం. వ్యక్తిగతంగా చిలకలూరుపేట ప్రజలు ఆలోచించుకోండి. ఇలాంటి అసహించుకునే వ్యక్తుల్ని అభ్యర్థులుగా పెట్టిన పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని, లేకపోతే ఈ పోటీ చేస్తున్న ఈ వ్యక్తిని 1-10 సార్లు ప్రజలే ఆలోచించుకోవాలి. చిలకలూరుపేట ప్రజలే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. రైట్.